నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్వి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సులు కాస్త యమపాశాలుగా మారుతున్నాయి. పర్మిట్లు సరిగ్గా ఉండవు, కండిషన్ అసలే ఉండవు. ఓ అంచనా ప్రకారం దాదాపు 30% బస్సుల్లో ఏదో ఒకటి సరిగ్గా లేనివే ఉన్నాయని చెప్పుకోవాలి. అయినా వాటిని అలాగే నడిపిస్తున్నారు. ఇటీవల మార్కాపురం వద్ద ఘోర బస్సు ప్రమాదాన్ని మరవక ముందే అదే మార్కాపురంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి 9:45 బెంగళూరు బయలుదేరాల్సి ఉంది. బస్సు మార్కాపురం కోర్టు కూడలికి వచ్చిన తర్వాత 36 మంది ప్రయాణికులు దాని వద్దకు చేరుకున్నారు. అప్పుడు బస్సు ముందు అద్దం పూర్తిగా పగిలిపోయింది. అద్దం లేకుండా ఎలా వెళ్తారని డ్రైవర్లు మస్తాన్, రసూల్ను ప్రయాణికులు ప్రశ్నించారు. అందుకు వారు నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అద్దం పగిలితేనేం బస్సు వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్తామన్నారు. దాంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాదనకు దిగారు. ఈలోగా బస్సును డ్రైవర్ స్టార్ట్ చేయడంతో ఇంజిన్ నుంచి శబ్దం కూడా తేడాగా వచ్చింది. దీంతో ప్రయాణికులు మరో బస్సు ఏర్పాటు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే బస్సు 2 రోజుల క్రిందటే ప్రమాదానికి గురైందని తెలుసుకున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే యాజమాన్యం ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకో. యాక్సిడెంట్ అయిన బస్సును కనీసం రిపేర్ కూడా చేయించలేదు. అద్దం లేకుండా ఒక బస్సు కనీసం 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తీవ్ర కుదుపులకు లోనవుతుంది. బస్సు ఇంజన్లోనూ సౌండ్ తేడాగా వస్తుందంటే దాన్ని ఓ 100 కిలోమీటర్లు నడిపిన ఇంజన్ విపరీతంగా హీట్ అవుతుంది. అప్పుడు మంటలు చెలరేగితే ఘోర రోడ్డు ప్రమాదం కారణమవుతుంది. ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే ప్రైవేటు ట్రావెల్స్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. యాజమాన్యాలు కేవలం లాభాపేక్షను మాత్రమే చూసుకుంటున్నారు. పండుగల సమయంలో టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. డబుల్ రేట్లు పెట్టి ప్రయాణికుల రక్తం తాగుతున్నారు. అయినా కనీస వసతులు కల్పించడం లేదు. బస్సు కండిషన్ ఉండట్లేదు. అందులోనూ కొన్ని బస్సులనైతే సీటర్ రిజిస్ట్రేషన్ చేయించి స్లీపర్గా మారుస్తూ నడిపిస్తున్నారు. అధికారుల తనిఖీలు శూన్యం. ఇక సకాలంలో అధికార ఘనం స్పందించాలంటే ఎక్కడో ఓ చోట బస్సు యాక్సిడెంట్ కావాల్సిందే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. కర్నూలులో ప్రమాదం జరిగినప్పుడు హైదరాబాద్లో అధికారులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రతి బస్సును ఆపి సేఫ్టీపై లెక్చర్లు ఇచ్చారు. పర్మిట్లను లేని బస్సులకు ఫైన్లు విధించారు. ఆ తర్వాత అంతా మామూలే. ఒక వారం పాటు ఈ తతంగం కొనసాగింది. ఇక మళ్ళీ ఇలాంటి చర్యలు ఉండాలంటే మరో బస్సు ప్రమాదం జరగాలన్నట్లుగా మారిపోయింది అధికారుల పరిస్థితి. అందుకే యాజమాన్యం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. డ్రైవర్లు కూడా అద్దం లేని బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.